దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, గమనించండి. ఇశ్రాయేలీలంతా యాకోబు సంతానము. 12 మంది ఆ కుమారుల యొక్క సంతానమే ఇశ్రాయేలీలు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు తమలో తాము పోట్లాడుకుంటున్నారు. కారణమేమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. అకారణముగా, ఒక విధంగా చెప్పాలంటే గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అని చెప్పుకోవచ్చు. మన దగ్గర అంటూ ఉంటారు కదా, దారెమ్మడే పోయే కుక్క చెవులు పట్టుకోవడం ఎందుకు అని. ఆ విధంగా ఇక్కడ ఎఫ్రాయిమీయులు యెఫ్తాతో కలహపడుతూ ఉన్నారు. మరి న్యాయాధిపతులు 12వ అధ్యాయములో చూస్తే గనక, ఎఫ్రాయిమీయులు కూడుకుని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మునేల పిలువలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. వారిని జయించాడు, తిరిగి వచ్చాడు. బాగానే ఉంది కదా. అతన్ని కలుసుకొని కంగ్రాట్స్ చెప్పవలసి ఉండే, శుభములు చెప్పవలసి ఉండే, అంతే కదా. కానీ అతనితో కలహిస్తున్నారు. నీవు పోయినప్పుడు మమ్మునెందుకు పిలవలేదు, మేము కూడా వచ్చేవారమి కదా అని. ఇప్పుడు యుద్ధానికి పోతే దానిలో మీరు గెలవచ్చు, ఓడచ్చు, మరణించవచ్చు కూడా. ఇప్పుడు యెఫ్తా జయించి తిరిగి వచ్చాడు. అతనితో కలహపడుట భావ్యమా? ఏమాత్రం భావ్యం కాదు. మరి ఇక్కడ ఎఫ్రాయిమీలు యెఫ్తాతో ఏ విధంగా కలహపడుతున్నారు అంటే, ఆఖరికి ఈ ఎఫ్రాయిమీలకు మరి గిలాదు వారికి యుద్ధము జరిగే పరిస్థితి వచ్చింది. సో అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయగా, గిలాదు వారు ఎఫ్రాయిమీలను జయించిరి. మరి ఆ యుద్ధములో 42,000 మంది ఎఫ్రాయిమీలు చనిపోవడం జరిగింది. మరి ఇటువైపు కూడా చనిపోయి ఉండవచ్చు. అయితే ఎఫ్రాయిమీలలో ఎంతమంది చనిపోయారంటే 42,000 మంది. ఇంతమంది చనిపోవటానికి ఏమన్నా కారణము ఉందా? ఏమన్నా కారణం ఉందా? అకారణముగానే కదా. నేటి దినాలలో కూడా సంఘాలలో ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇదే పరిస్థితి. ఏ సంఘమైనా తీసుకోండి, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో కేసులు, ఈ విధంగా వారిలో వారు కలహపడుచూ ఉన్నారు. కారణం ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా సమాధానం పడకపోతే ఆ ఎఫ్రాయిమీలు నష్టపోయినట్లు వీరు కూడా నష్టపోతారు, ఖచ్చితంగా నష్టపోతారు. కాబట్టి ఆ కారణంగా ఏదైతే కలహించుకుంటున్నారో నేడు సంఘాలలో, వాటి నుంచి విముక్తి పొంది సమాధానముతో జీవించాలని కోరుతూ సెలవు.